ధీరజ్ తనకు తెలియకుండానే ప్రేమని ప్రేమించడం మొదలుపెట్టాడు. అయితే వాటర్ క్యాన్‌లు అతనికి ఇక్కడి నుంచి రానన్నా ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి రావాల్సిన డబ్బులైతే తీసుకొని, ఆ డబ్బులతో ప్రేమకి ఇప్పటివరకు ఏమీ కొనలేదు అని తనకి ఒక డ్రెస్ తీసుకుందామని షాప్‌కి వెళ్తాడు. వెళ్ళి ప్రేమకి ఫోన్ చేసి నీ సైజ్ ఎంత అనేసరికి పిచ్చి పిచ్చిగా తిడుతుంది. ఒరేయ్ దుర్మార్గుడా! దుష్టుడా! ఏంట్రా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడిప్పుడే పద్ధతిగా ఉన్నావు మంచోడు అనుకున్నాను. కానీ ఇలాంటి వాడివా నువ్వు అన్నట్టు తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. అసలు విషయం అయితే ధీరజ్ చెప్పనివ్వదు. ఆమె చెప్పదనమాట. అయితే ఇక ఆ షాప్ అతను ఏంటి ఇప్పుడు ఎలాగా ఆమె సైజ్ చెప్తేనే కదా మేము డ్రెస్సులు ఇవ్వగలం అనేది అంటూ ఉంటే కళ్ళు మూసుకొని ప్రేమని ఊహించుకుంటాడనమాట. నాజూగ్గా ఉంటుంది. 16 అనాల ఎంకి పిల్లలా ఉంటుంది. టోటల్‌గా చెప్పాలి అంటే నా భార్య అన్నట్టు చెప్తాడనమాట. అంటే ప్రేమని కళ్ళు మూసుకొని ఒక ఏంజెల్ లాగా ఊహించుకుంటూ ఉంటాడనమాట. నాకర్థమైందిలే మీ భార్య ఎలా ఉంటుందో అన్నట్టు ఆ షాప్ అతను చెప్పి ఒక మంచి డ్రెస్ అయితే ఇస్తాడు. ఆ డ్రెస్ చూడగానే ఇది ప్రేమకు చాలా బావుంటుంది అనేది అనుకోని ఆ డ్రెస్ తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్తాడనమాట. ప్రేమ ఆ డ్రెస్ వేసుకొని వచ్చి చూపిస్తుంది. ఒక్కసారిగా ప్రపంచాన్ని మర్చిపోతాడనమాట ధీరజ్. అంత అందంగా ఉంటుంది ప్రేమ ఆ డ్రెస్‌లో. ఏంటి ఈ పిల్లేనా అన్నట్టుగా. అసలు ప్రేమ వచ్చి ఎలా ఉందో చెప్పురా అని అంటూ ఉంటే మాట్లాడడనమాట. నోటి వెంట మాట రాదు. అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి అలానే చూస్తూ ఉండిపోయావు? అయినా కానీ నా సైజ్ నీకెలా తెలిసిందిరా అంటే, అదేంటి కొత్తగా అడుగుతావు? రోజు చూస్తున్నాను కదా అన్నట్టు అంటూ ఉంటే, ఒరేయ్ దొంగ సచ్చినోడా! రోజు చూస్తున్నానంటావా? నేను ఇప్పుడే కదరా మంచోడని పొగిడానని చెప్పని ధీరజ్‌ని కొడుతూ ఉంటుందనమాట. ఆపడం కోసం తను ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా తన చెయ్యి ప్రేమ నడుము మీదకెళ్తుందనమాట. ఇక ప్రపంచం ఆగిపోతుంది ప్రేమకి. ఇద్దరి మధ్యనైతే ఒక మంచి సీన్ అయితే క్యూట్ రొమాంటిక్ సీన్ అయితే